ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ఇప్పుడు ఏదో ఒక దాని మీద అబద్ధపు నీళ్లతో అబద్ధపు అంకెలో లేక అవాస్తవాలు అన్నీ మూటగట్టి ప్రచారానికి దిగే తెలుగుదేశం పార్టీ, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్ర నాయకులు లేదా ఆ పార్టీ తరఫున ఈ రాష్ట్రానికి పరిశీలకులుగా ఉన్నవారు ఒక 2 ఇష్యూస్ మీద, కీలకమైన అంశాల మీద కొత్త వివాదానికి తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం, ఒక కుట్రపూరితమైన ప్రయత్నం మొదలుపెట్టారు. అది ఇప్పటికే పత్రికల్లో కూడా, మీడియాలో కూడా వస్తోంది, అందరూ గమనించారు. ఈ 2 అంశాలు కూడా ఎందుకు కీలకమైనవి? 2 అంశాలు కూడా ప్రజా జీవితంలో అతి ముఖ్యమైనవి, సమాజంలో అన్ని వర్గాల వారిని మీద ప్రభావం చూపేవి, జోబుకు చిల్లు పెట్టేవి లేదా సేవ్ చేసేవి సామాన్యుడి బడ్జెట్కు. ఒకటి పెట్రోలు, డీజిల్, 2 పవర్, కరెంటు. అయితే మామూలుగా గత ప్రభుత్వాలలా కాకుండా, అందులోనూ ముఖ్యంగా 14-19 మధ్య చూసిన చీకటి రాజ్యం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏదైతే అనుభవించిందో రాష్ట్ర ప్రజలందరూ, కారు చీకటి పాలన, దాని నుంచి మళ్ళీ వెలుతురులోకి తీసుకొచ్చే ప్రయత్నం, అందులో భాగంగా ప్రజలకు ఉపశమనం ఇచ్చే రకంగా, కలిగే రకంగా, ప్రతి సమస్యను జటిలం చేసి అందులో నుంచి స్వార్థ ప్రయోజనాలు దండుకోవడం ఎట్లని కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం ఎట్లా ఇవ్వాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ వరకు వస్తే మనకు సంబంధం లేని మొత్తం అధికారము మొత్తం కేంద్రం చేతిలో ఉండగా, ఒక పక్క ఆ బాధుడు తలకు మించిన భారం అయిపోయి సామాన్యులను అడ్డి విడిచింది. అలాగే పరోక్షంగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద పడడంతో ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజల జీవితం దుర్భరం అవుతుంది. సామాన్య ప్రజల జీవితం, సామాన్య ప్రజలు కాదు, డబ్బున్న వాళ్ళైనా, కొంచెం ఉన్నత వర్గాలైనా, మధ్యతరగతి వర్గాలైనా కూడా ఆ పెరుగుదల ఏదైతే ఉందో, ఇబ్బడి ముబ్బడిగా ఈ డీజిల్ ఫ్యూయల్ ధరలు పెరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడంతో, అది అన్ని సరుకుల మీద పడడంతో దాని హీట్ అందరికీ తగులుతుంది. సామాన్యుడైతే తట్టుకోలేని పరిస్థితి ఉంది. దానికి సంబంధించినంత వరకు ఆ సైకిల్ తిరుగుతుంది, ఒక రకమైన అసంతృప్తి ఉంటే, ఈ రెండింటి మీద ఒక రకంగా వీళ్ళు ఈ వివాదానికి తెరలేపడం వల్ల తెర తీయాలని చేసిన ప్రయత్నం, మా మీద బురద వేయాలా, మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనే ప్రయత్నంలో మాకు ఒక సమాధానం ఇవ్వడానికి, స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి, వాట్ ఈజ్ వాట్ అని వాస్తవాలు ప్రజల మీద ఉంచడానికి ఒక అవకాశం ఇచ్చారు. లేకపోతే ఇవన్నీ బయట చెప్పుకోవడం ఎందుకు, మామూలు చేసుకుంటూ పోయేది. ప్రజల మేలు ఆకాంక్షించే జగన్మోహన్ రెడ్డి గారు రోజు జబ్బలు తెచ్చుకొని, చొక్కా దించుకొని మేము ఇది చేస్తున్నామని చెప్పాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు, మేము చేయట్లా. కానీ ఏ రకంగా మీకంటే భిన్నమైన, అంటే తెలుగుదేశం పార్టీ కానీ, ఆ భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ అంటే దాని ఇది ఎట్లుంటుందో ఇక్కడ ఎవరికి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వచ్చే ఛాన్స్ లేదు, రాలేదు ఇంతవరకు. కాబట్టి సో కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ రంగు ఏంటి, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని ప్రభావం నేరుగా ఎలా పడుతుంది, దీన్ని తప్పుదారి పట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అపవాదు వేయాలని వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, ఇవి ఎక్స్పోజ్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది. సో ఐ థ్యాంక్ దెమ్. వాళ్ళు ఏదో చేయబోయి ఓ బండ మా మీద వేయబోయి వాళ్ళ అసలు రంగు ఏదో చెప్పడానికి మాకు అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ దెమ్. వాస్తవాలు ఏవైనా ఇప్పటికే, ఒకటి ఉదాహరణకు మనకు పెట్రోల్, డీజిల్దే తీసుకుంటే నిన్ననే దాని మీద ప్రభుత్వం ప్రకటన కూడా వచ్చింది. వాస్తవాలు ఏంటివనేది తెలిసింది.
ఆ దాంట్లో ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందులో బాగా ఎవరైనా మీరైనా ఎవరు చూసినా కూడా క్లియర్గా దాంట్లో కనపడేది 3,35,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వీటి మీద ఈ పెట్రోలు డీజిల్ మీద వసూళ్లు చేసింది రకరకాల పన్నులు సెస్సుల రూపంలో. అందులో డ్యూటీ ఒకటే ఉంది, మిగిలినవన్నీ సర్ఛార్జీ సెస్సులు ఉన్నాయి. డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ కేవలం 47,500 కోట్లు, 41% అందులో డివిజిబుల్ దీని కింద తీసుకుంటే స్టేట్స్కి వచ్చింది 19,475 కోట్లు. అది మనకు వచ్చింది. దాంట్లో మనకేదో 4% ఏదో అన్నారు నాకు తెలిసి. అందులో అది లెక్క ఎట్లా వేస్తారని దాంట్లో ఎక్కువట్లే, కానీ మొత్తం స్టేట్స్ కూడా వాళ్ళు ఇచ్చిండేది 19,475 కోట్లు. మిగిలినవంతా కూడా అంటే మైనస్ అది చేస్తే ఎంత వస్తుంది? 3,15,525 కోట్లు నేరుగా కేంద్రం బొక్కసానికే చేరింది. ఈ బాధుడు ఏదైతే వీళ్ళు చేసిన వీళ్ళు వరుసగా పెంచుకుంటూ పోవడం, అది ఒక రకంగా వంచడమే అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ప్రకటించేటప్పుడు ఇంటర్నేషనల్ దీనికి తగినట్టు ఎత్తుపల్లాలు అది పెరిగితే ఇది పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అన్నారు. కానీ అది పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకంటే మధ్యలో బ్యారెల్ అసలు పెట్రోలు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఎత్తిపోయినాయి. $20 కూడా పడింది ఒక స్టేజ్లో. $22 చాలా కాలం $40 ఉంది. $105 ఏమో పీక్ పోయినట్టుంది. ఇప్పుడు కూడా $80 ఉంది. అదే యాడ్ వేలారం అంటే ఆ ప్రపోర్షన్ ప్రకారం కూడా ట్యాక్సులు కూడా డ్యూటీ కూడా తగ్గినప్పుడు తగ్గిస్తే మేబీ ఇది ₹60 ₹70 మించేది, అంతకు మించి కాదేమో ఏది మన పెట్రోల్ డీజిల్. అయితే డ్యూటీ ఏమో అంత పెట్టి పైన వేసిన వీళ్ళు పెట్టినవి స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సర్ఛార్జ్ అదే 74,350 కోట్లు. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్లు మరియు మౌలిక సదుపాయాల సెస్ 1,98,000 కోట్లు. మళ్ళీ ఇతర సెస్సులు సర్ఛార్జీలు 15,150 కోట్లు. మొత్తం ఇచ్చేసి 3,35,000 కోట్లలో రాష్ట్రానికి ఇచ్చింది డ్యూటీ నుంచే. ఎందుకంటే డివిజిబుల్ ఇన్కమ్ దాన్ని స్టేట్స్కు డివిజిబుల్ దీని కింద ఏదైతే తీసుకుంటారో ఓన్లీ డ్యూటీ కాబట్టి దాంట్లో నుంచి మాత్రమే ఇచ్చేసి మిగిలిందంతా కూడా కేంద్రమే తీసుకుంది. సరే, వాళ్ళ కేంద్రాన్ని అడిగితే పెరిగిన ఖర్చులు ఏవో 1,00,000 చెప్పొచ్చు, నేను దాని జోలికి పోవట్లా. ఇది నిజంగా గన కేంద్రం అనేది అది నథింగ్ బట్ వీటన్నిటి సమాహారమే కేంద్ర ప్రభుత్వం, దానికేం ఎంటిటీ లేదు. అన్ని రాష్ట్రాల ఫెడరల్ దీంట్లో ప్రభుత్వంలో మన రాజ్యాంగం ప్రకారము వీటన్నిటి సమాహారమే కేంద్రం. దానికి మనకు స్టేట్స్కు సంబంధించినంత వరకు ఎవరు బాస్ కాదు, ఎవరు తక్కువ దీంట్లో లేరు. అది స్టాచ్యుటరీగా కాన్స్టిట్యూషనల్గా రావాల్సినవన్నీ డివాల్వ్ కావాల్సినవి అవుతుండాలి, అట్లే సర్వైవ్ అవుతాయి. కేంద్రం అనేది ఏముంది, దానికి ఎక్కడి నుంచి పోతుంది? ఇంకో ఈ స్టేట్స్ నుంచి పోవాల్సిందే కదా రెవెన్యూ. జోబులో నుంచి ప్రింట్ చేసి ఏమైనా క్రైసిస్ వచ్చినప్పుడు అడిషనల్గా ఆర్బీఐకి చెప్పి ఎక్కువ నోట్లు ప్రింట్ చేయొచ్చేమో, కానీ చేసి కిందికి ఇచ్చే అధికారం ఉండొచ్చు. కానీ ఏదో ఒకరి మీద జాలి చూపి ఎక్కువ ఇవ్వడానికో లేదా ఒకరి మీద కోపంతో ఆపడానికో అవకాశం లేని ఒక వ్యవస్థ అది. కానీ అక్కడ ప్రియారిటీస్లో మార్పులు చేయడం ద్వారా బ్రాడ్గా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం, లేదా ఆర్థిక విధానాల్లో మార్పులు తేవడము, లేదంటే దేశానికి సంబంధించి పెద్ద పెద్ద మ్యాక్రో లెవెల్ పాలసీల్లో రకరకాల ప్రోగ్రెసివ్ చేంజెస్ తీసుకురావడం ఇవి చేయొచ్చు. ఎవరిబడి వెల్కమ్స్ ఇట్. కానీ అక్కడి నుంచి స్టేట్స్కి అందాల్సిన ఆదాయంలో పార్ట్ ఇవ్వకుండా దాన్ని తప్పించుకోవడానికి అది పూర్తిగా వేరే రూపంలో వసూలు చేసి ఇక్కడ ఈ భాగం ఇవ్వాల్సిన దాంట్లో మాత్రం ఏదో పచ్చడి మెతుకుల్లో అంత ఒక ముద్ద కూడా కాదు తీసి కింద ఇచ్చేసి మిగిలిందంతా కూడా అక్కడికి తీసుకోవడం అనేదే ఒక వంచన. అలాంటిది ఈరోజు అక్కడ పెంచి ఏదో డిస్కౌంట్ సేల్లో మాదిరి రూపాయిది ₹100 చేసి ఆడ నుంచి ₹10 డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంట్ సేల్ పెడుతుంటారు మార్కెట్లో. అట్లా ఈ ₹10 ₹5 రెండు దీంట్లో తగ్గించామని చెప్పి తగుదనమ్మా అని ఆడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు తగ్గించండి మీద పడితే దాన్ని ఏమనాలా?
రాజకీయం అయితే అంతకంటే చండాలమైంది అయితే ఏది ఉండదు. ఇందులో ప్రజా సంక్షేమం ఏదన్నా ఉంది అంటే మీరు తగ్గిస్తేనే అది జరుగుతుంది తప్ప స్టేట్స్ మీద పడితే ఆల్రెడీ ఊసురోమని ప్రాణాలు పోయినాయి కోవిడ్ దెబ్బకు. ఏ స్టేట్ కూడా సరిగా లేదు. బీజేపీ స్టేట్స్ కూడా అట్లే ఉంటాయి. ఏ స్టేట్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్ సెంటర్ నుంచి రావాల్సిన సెంట్రల్ మోర్ బెనవలెంట్గా ఉండాలి, అడిషనల్ ఇవి క్రియేట్ చేయాలి. ఈరోజు అక్కడి నుంచి డివాల్వ్ అయ్యే వాటిలో ఎక్కువ భాగం మేజర్ సింహభాగం స్టేట్స్కి ఇచ్చి మీరు ఖర్చు పెట్టండి అనాలి. ఎస్ యూ కెన్ డిక్టేట్, దీనికే పెట్టండి అని చెప్పొచ్చు, కానీ స్టేట్స్కి ఇచ్చి పెట్టించాలి. మొత్తం లక్షల కోట్లు. కొన్ని అప్పులు ఏమైనా తక్కువ చేసినారా వీళ్ళు చూస్తే 2020-21 14-15లో 57,94,538 కోట్లు అప్పుంటే ఇప్పుడు 2021 వచ్చేసరికి 1,16,21,780 కోట్లు అవుట్ స్టాండింగ్ అప్పు సెంటర్. ఇది జీడీపీలో 60% ఆల్మోస్ట్. నిజంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన ఇందులో మనం ఆర్థికవేత్తలు చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి. కానీ సామాన్యుడికైనా 2013-14లో ఉన్న అప్పు ఈరోజు చెప్తే ఎంత అప్పు ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో చేశారు. 14-15లో వాళ్ళు వచ్చారు. ఆ రోజు చూసినా 57,94,533 ఉంది. అంటే 58 లక్షలు అనుకుందాం. అంటే 40, 42, 16, 42, 16, 48, 58 లక్షల కోట్లు. అంటే దాదాపు అంతా 100% ఎక్స్ట్రా ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో చేశారు. ఓ పక్క ఇది బాగుతున్నారు, దీంట్లో వాటాలు ఇవ్వరు, పైన ఇవి చేస్తున్నారు. ఇందులో ఏది బాధ్యతాయుతంగా ఉందా బాధ్యతారహితంగా ఉందా అనే దాంట్లోకి పోవాల్సిన అవసరము ఈ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉంటుందని నేను అనుకుంది. ఎందుకంటే వాళ్ళ కష్టాలు సీతపోయి పీతబాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే చూసుకుంటారేమో కాసేపు పక్కకు తోసినా, పెట్రోల్ డీజిల్ లాంటి వాటి మీద ఏదైతే వసూలు చేసినారో వసూలు చేసి ఆ పాపమో ఆ నేరమో అదంతా కూడా స్టేట్స్ మీద తోయాలని చూడడం, అది ఘోరం. నువ్వు దాంట్లో ఇవ్వకపోగా ఏదో దాంట్లో వాటా అంతా ఇస్తుంటే దాంట్లో వాటా ఇస్తున్నాం కదబ్బా మీరు మోయండి దాన్ని కొంత అని అనొచ్చు. నువ్వు ఏమీ ఇవ్వకపోగా ఈరోజు నీకు వస్తున్న అంత పెద్ద మొత్తంలో మామూలు సెస్సులు సర్చార్జీలు అంటే తోక మాదిరి మెయిన్ బాడీ ఎంతుంటే పైన ₹1 ఇదో మనం వేసినట్టు ఇక్కడ లీటర్కు రూపాయి రోడ్డు కోసం అని వేసింది, అది సెస్సులాగా ఉంటాయి. వీళ్ళ వ్యవహారంలో వస్తే సెస్సు పెద్ద అయింది, తోక మొత్తం బాడీ అయింది, అసలు డ్యూటీ ఇంతుంది. కేవలం ఎందుకు స్టేట్స్కు డివాల్వ్ చేయకుండా స్టేట్స్కు వాటికి కావాల్సిన వాటా ఇవ్వకుండా అవాయిడ్ చేయడం కోసమనే అనుకోవాల్సి వస్తుంది. దీన్ని బహిరంగం చేసుకున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఎగిరి వేసి మీరు తగ్గించండి అని మా మీద స్టేట్స్ మీద పడడం ద్వారా అర్హత లేదు, హక్కు లేదు, పైగా తప్పు చేసింది మీరు. ఇప్పుడు అది సవరించుకోవాల్సింది, తగ్గించాల్సింది ఎవరైతే పెంచారో వాళ్ళ చేతిలో ఉంటుంది. నిజంగా తగ్గించాలి. తగ్గిస్తే ప్రజల జీవితం కొంచెం ఊపిరాడుతుంది, సామాన్యుడికి అందరూ వెల్కమ్ చేస్తారు. కానీ అసలే ఊపిరాగిపోయి నడవడం కష్టంగా ఉన్న స్టేట్స్ మీద నువ్వెందుకు తగ్గించావు, నేను ₹1 తగ్గించాను నువ్వు ₹10 తగ్గించాను అనేది ఘోరము, అన్యాయము, దారుణం అని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటనలో వాస్తవాలు ప్రజల ముందు పెట్టడం ద్వారా వివరించింది. అది అందరూ చూసి ఉంటారు. అయినా సరే వాళ్ళకి ఏమీ ఇది లేదు, అదే దీంట్లోకి పోతున్నారు. ఈరోజు కూడా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు బీజేపీ నాయకులు. అందులో ఆయనది ఒకటి విచిత్రమైన వాదంతో జీవీఎల్ నరసింహారావు గారు వాళ్ళ ఎంపీ అనుకుంటారు, ఎంపీ గారు ఆయన పెట్టారు. ఏపీ మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది, అసత్యాన్ని వాస్తవాలుగా ప్రచారం చేస్తుంది. పెట్రోలియం రంగం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం ఆదాయం 2,21,056 కోట్లు, 19,475 కోట్లు కాదు. ఇది రాజ్యసభలో ప్రత్యుత్తరం. అబద్దాలు అని వ్యాట్ను తగ్గించాలి. అది ఏందయ్యా అని చూస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ టు సెంట్రల్ ఎక్స్చెకర్ అది 2019-20 3,34,000 కోట్లు సెంటర్కి వచ్చింది. ఇది 19-20 20-21లో 4,53,000 కోట్లు మొత్తం వచ్చింది. ఇంకా ఎక్కువ యాక్చువల్ దీని ప్రకారం అయితే
కంట్రిబ్యూషన్ టు స్టేట్ ఎక్స్చెకర్ స్టేట్స్కి వచ్చిండేది 2,21,000 కోట్లు. అంటే ఈయన చెప్తున్నది అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చింది కాదు, స్టేట్స్ వ్యాట్ ద్వారా వాళ్ళకు వచ్చిన అన్ని స్టేట్స్ కలిపి అది వాళ్ళకు వచ్చిండేది. మరి దాన్ని తీసుకొచ్చి ఆ ఆదాయం మనం అడుగుతున్నది ఏంటి? నీ ఇప్పుడు యాక్చువల్లీ ఈ ప్రకటన కంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఉంది. 2020-21 పార్ట్ 4,53,000 కోట్ల 4,53,000 కోట్లు సెంటర్కు వచ్చింది. మొత్తంగా 3,35,000 కాదు, 3,34,315 లాస్ట్ ఇయర్ 2019-20 ఆయన ఇచ్చిన దాంట్లో జీవీఎల్ నరసింహారావు గారు పెద్ద చేసి చూపిస్తాం. సో నీ ఆదాయంలోంచి 41% కేవలం ఎక్సైజ్ డ్యూటీలో ఇచ్చావు. సెస్సుల రూపంలో బాధిన వాటెవర్ ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది మొత్తం మీరే ఉంచుకున్నారు, మాకు ఇవ్వలేదని మేమంటే, లేదు స్టేట్స్కి ఇచ్చిన స్టేట్స్కు వాటి వ్యాట్ ద్వారా వచ్చింది దాని దేశకి దీంట్లో కలిపి మీకు ఇంత వచ్చింది కదా అని అనమంటే అది ఇంకో మిస్లీడింగ్ ఇదే అవుతుంది కదా. ఇది కరెక్టా వీళ్లకు? ఇప్పుడు మొత్తం దీంట్లో వీళ్ళ ప్రకారం ఈరోజు పత్రికలో వచ్చిన 3,35,000 కోట్లు 47,000 కోట్లు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ, రిమైనింగ్ మొత్తం కూడా అడిషనల్ వీటి కింద వచ్చింది. అంటే ఒక ఆల్మోస్ట్ 87% ఉంటుందేమో అంతే దీని కింద చూపారు ఎక్సైజ్ డ్యూటీ కింద. మిగిలిన 90% పైగా సెస్సుల రూపంలో తీసుకు వాటి నుంచి స్టేట్స్కు డినై చేశారు, పైసా ఇవ్వాల. నువ్వేమో స్టేట్స్కు వాటి వ్యాట్ ద్వారా వచ్చిందని తీసుకొచ్చి ఇది దీంట్లో మీ ఇచ్చింది కదా అని మిస్లీడ్ చేస్తావు. ఓ పక్క తప్పు చేసింది మీరు, తప్పో ఒప్పో వాటి బాధలు చేసింది మీరు, దాన్ని జస్టిఫై చేసుకుంటే మీరు చేసుకోవాలి. అదంతా తెచ్చి స్టేట్ మీద వేసి మీకు ఇంత వచ్చింది మీరు తగ్గించండి అనడం, ఇంకా దానికి అవాస్తవాలన్నింటినీ తెచ్చి మీద పడేసి ప్రజలను మిస్లీడ్ చేసి తప్పుదారి పెట్టించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇంకా రెండో వ్యక్తి ఆయన కూడా పెట్రోల్ ధరల గురించి ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. దానికి ఈరోజు ప్రకటనలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ రోజుకు ఈ రోజుకు 1 నయా పైసా తేడా లేదు. 2015లో అసలు ఇప్పుడు ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. నువ్వు 4 రూపీస్ అడిషనల్ వ్యాట్ ఇది వేసి ఎన్నికలు వస్తున్నాయనగా అప్పుడు దాంట్లో కొంత పక్కకు తీసేసినావు. వాట్ ఈ గవర్నమెంట్ చేసింది కోవిడ్ టైంలో, కోవిడ్ భయంకరంగా ఉన్న నేపథ్యంలో 30,000 కోట్ల పైగా రెవెన్యూ పోయింది, అడిషనల్ బర్డన్ పడింది, ఖర్చులు పెరిగినాయి, ఆదాయం పూర్తిపోయింది. ఆ నేపథ్యంలో తప్పనిసరి అయి పెట్టింది ఈ ప్రభుత్వం. అక్కడికి ₹1 పెంచలేదు, పైసా పెంచలేదు. ఆ రూపాయి లీటర్కు మాత్రం స్ట్రైట్ చెప్పి నేరుగా రోడ్ల రిపేర్ల కోసం, వేటికైతే నీ ప్రభుత్వంలో మొత్తం గాలి కొదిలేసిన రోడ్లు వాటికి మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ వర్షాల వల్ల బాగా పాడైతే ఇప్పుడు అవి మొదలు పెట్టాల్సి వస్తుంది. 1 నయా పైసా పక్కకు పోలేదు, ఎంటైర్ థింగ్ మళ్ళీ ఆ రోడ్లకే పోతుంది. మీలాగా ఉన్న ఫండ్స్ అన్నీ పసుపు కుంకుమ దాకా డైవర్ట్ చేయట్లేదు, రోడ్లు బాగా అవుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఏది దాపరికం లేదు. కానీ ఆ రోజు మీరు చేసిన పాపాలో వాటన్నిటిని కప్పిపుచ్చుకొని అవసరం లేకపోయినా అప్పుడు అడిషనల్గా బాధి ఈరోజు తప్పనిసరి చేయాల్సి, అది కూడా కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక రోడ్ల రిపేర్కు పెడితే అక్కడేదో వాళ్ళు ₹10 తగ్గించారని ఇక్కడ చెప్పేసి మీరెందుకు తగ్గించడం, నువ్వు కూడా ధర్నాలు చేస్తే ఇంకా దానికి ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లా. సో ఇద్దరు అలాగే తయారు, 2 పార్టీలు కూడా. దాని మీద వాస్తవాలు వివరించినా నీకు చేతనైతే దీన్ని డినై చేయడానికి ప్రూఫ్తో రావాలా. సెంటర్ నుంచి వాళ్ళైనా తీసుకొని రావచ్చు డేటా, లేదా ఈయన గత హయాంలో లేదు ఇది మేము భిన్నంగా చేసినామని చూపొచ్చు. అదేనట్లా ఊరికి ఎంతసేపు ఎందుకు తగ్గించావు అని అడుగుతున్నారు. తగ్గించాలనే ఉంటుందండి, కానీ ప్రభుత్వం నడవాలి, ఇక్కడున్న పేద వర్గాలకు అవసరమైనవి అందించాలి, అందరినీ ఒక సమానమైన దీనికి తీసుకురావడానికి అవసరమైన నిర్మాణాత్మకమైన సంక్షేమ చర్యలు, అభివృద్ధి చర్యలు టేకప్ చేయాలి. ఓ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలో అవి చేయాలి, అది చేస్తున్నాం మేము. దానికి ఈ రకంగా మసిబూసి మారేడుకాయ చేసి ఏదో చేసి తప్పును, వాళ్ళు చేసిన తప్పులన్నీ దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుగా చూపించాలనే ప్రయత్నం అది సహించరానిది. ప్లస్ ఈ విషయంలో ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాం. రెండవది
పవర్కు సంబంధించింది. ఇది అత్యంత కీలకమైనది. దీనికి సంబంధించి అయితే ఎవరికైతే కుయిక అనడానికి కూడా అర్హత లేదో, కిక్కురు అనడానికి అర్హత లేదో, సిగ్గుతో తల ఉంచుకోవాలనో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఆ 5 ఏళ్లు, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్కామ్స్టర్గా అందులో ఆరితేరిన వ్యక్తిగా ఏదైనా ఉందంటే ఫస్ట్ చెప్పే రంగం ఎవరైనా సరే కళ్ళు మూసుకొని పవర్ సెక్టరే, విద్యుత్ రంగం. బహుశా అప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లకు ఆ రోజుల నుంచి చూస్తే కూడా గ్యాస్ బేస్డ్ పవర్ దగ్గర నుంచి, తర్వాత తను చేసుకున్న పీపీఎల్ దగ్గర నుంచి, అప్పట్లో 2004 వరకు ఉన్నప్పుడు ఎట్లా ముంచారు స్టేట్ను, వాళ్ళ దానికి సంబంధించిన ఛార్జెస్ పే చేయాల్సినవి, వాటిని ఆ రూపంలో నడవకపోయినా సరే 100 కోట్లు 1000 కోట్లు గ్యాస్ బేస్డ్ పవర్ స్టేషన్లకు ఎట్లా ఇవ్వాల్సి వచ్చింది. దో నోయింగ్ వెరీ వెల్ అది రాదని తెలిసి కూడా పీపీఎల్ హడావుడిగా చేసుకుని ఆ ప్రాసెస్లో కిక్ బ్యాక్స్ ఎట్లా తీసుకున్నారో, ఎన్ని ఆరోపణలు వచ్చినాయో అందరికీ తెలుసు. 14-19 ఇది ఇంకో చరిత్ర. 14-19లో ఈ పెద్ద మనిషి వాళ్ళ ప్రభుత్వము ఓ పక్క ఆల్మోస్ట్ డివైడ్ అయినా కూడా పవర్ సరిపోయేంత కంట్రీ అంతా కూడా సర్ప్లస్ లేకొచ్చింది. ఇక్కడ కూడా బాగా ఉన్నప్పుడు ఎడా పెడా విండ్ సోలార్ ఎనర్జీ అని చెప్పి ఆల్మోస్ట్ ₹7 సోలార్ పవర్కు, అండ్ విండ్ది అయితే ఆల్మోస్ట్ ₹5 యూనిట్, 4.90 4.85 ₹5 వరకు. విండ్ది అయితే మరీ అన్యాయం, మొత్తం నో కాంపిటేటివ్ బిడ్డింగ్, ఎంటైర్ ఇది ఇచ్చి నామినేషన్. సోలార్లో ఉన్న 1-2 ఏదో పోయినట్టున్నారు అక్కడ నాకు గుర్తుండి. అది ఏమి రేట్లు. ఓ పక్క నిన్న ఈయన పయావుల కేశవ్ అడుగుతాడు, ఫ్యూచర్లో ఇంకా తగ్గితే అంట. మరి కళ్ళ ముందు తగ్గుతుంటేనే నువ్వు ₹6 ₹7 చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అర్థం కాదు. ఒక క్రైసిస్ ఏమైనా ఇమ్మీడియట్ క్రియేట్ అయిందా, లాంగ్ టర్మ్ క్రైసిస్ ఉందా, లేక ఇదిగో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి నేను ఇది క్రియేట్ చేసుకుంటున్నావా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు. ఏమీ లేదే, హడావుడిగా కొట్టేసి దాన్ని రాష్ట్రాన్ని ముంచి కుదేలు చేసి వాటి ప్రాణాలు హరించే పీపీఏలు ఆ రోజు చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈరోజు రేటు తగ్గించి తక్కువ రేటుకు లాభదాయకంగా రాష్ట్రానికి, రైతులకు కూడా గతంలో లాగా బకాయిలు మిగిల్చి డిస్కౌంట్లకు పే చేయలేక ఎవరంటే ఈ రైతుల వల్ల ఇదవుతుందని కొన్ని వర్గాలు విసుక్కొని అలాంటి ప్రమేయం లేకుండా శాశ్వతంగా రైతు ఆత్మగౌరవంతో నిలబడేలాగా, ఎస్ ఇది మా హక్కు, నా పవర్ అనే రకంగా రైతులకు ఒక ఫ్రీ పవర్ అనేది హక్కుగా క్రియేట్ చేయడానికి, అట్ ది సేమ్ టైం స్టేట్ ఎక్స్చెకర్ మీద బరువు పడకుండా, ఎందుకంటే సంవత్సరానికి 8,000 కోట్లు పైగా 8,000 నుంచి 10,000 కోట్లు డిమాండ్ను బట్టి పే చేయాల్సిన సబ్సిడీ ఏదైతే ఉందో అది దాంట్లో సేవింగ్ ఉంటుంది. అలాగే 25 ఏళ్ల పాటు ఒక కాంక్రీట్ ఒక ప్లాన్డ్ ఇది నడుస్తుంది. బడ్జెట్ ప్లానింగ్లో కూడా డిస్కమ్లు పూర్తి ఫ్రీ అవుతాయి. ఎందుకంటే దీన్ని కూడా వేరే కార్పొరేషన్ పెడదామని, ఒకవేళ సపరేట్ బాడీ రైతులు దానికి పెడితే అప్పుడు డిస్కమ్లు పూర్తి వాటి వైబిలిటీ వాటిని చూసుకుంటాయి, వీళ్ళు నష్టాల్లో ఉండవు, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంత ప్లానింగ్ దీని వెనక ఉంది. ఏదో ఊరికి ఆషామాషిగా మీలాగా బిడ్డింగ్ లేకుండా, టెండర్లు లేకుండా, నామినేషన్ బేసిస్ మీద, లేకుంటే హడావుడిగా రాత్రికి రాత్రి అనుకుని 1000 మెగావాట్లు ఇచ్చింది కాదు. దీని వెనక ఒక ఎక్సర్సైజ్ నడిచింది. 2020 నుంచి దీన్ని రైతులను ఫ్రీ చేయడం ఎట్లా, ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చేసరికి ఫ్రీ పవర్ వల్ల ఇదిగో ఇంత బరువు, మోసం చేసే ప్రభుత్వం అయితే మిగిలినవని కూడా దాని కింద తోసేయడం, డిస్కమ్లు దాని కింద తోసి చూడడం, రైతు అంటే ఎట్టుకొచ్చినట్టు తన మీద ఏదైనా తోయొచ్చని కొట్టడం, దీనివల్లనే నష్టాలన్నీ వస్తున్నాయని చూపడం. దాని నుంచి వన్స్ ఫర్ ఆల్ నిజంగా బాధ్యతను ఎక్కువ తీసుకోవడం. ఇది ప్రభుత్వం ఏదన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ సెకీ కానీ ఇంకొకరు కానీ దీంట్లోకి వచ్చారంటే దేర్ వాజ్ ఏ ప్రాసెస్. సడన్గా ఏదో ఇటు రాలేదు, హడావుడిగా ఓవర్ నైట్ ఊడిపడి ఇదిగో అని చేయలేదు. దాంట్లో కూడా ఈ 249 ఎట్లా అయ్యారు, ఆ ప్రైస్ వచ్చిండేది బిడ్డింగ్లో వచ్చిండేది.
బిడ్డింగ్లో లోయెస్ట్ దీనికి పోయి ఎంటైర్ మనం ఏదైతే ప్రాసెస్ ఇంతకాలం రివర్స్ టెండరింగ్ పోతున్నామో లీగల్ వెట్టింగ్ అయిపోయిన తర్వాత చేస్తున్నామో జ్యుడిషియల్ కమిషన్ పంపించి జరిగిన తర్వాత వచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో బెంచ్ మార్క్ ప్రైస్ దానికి సెకీ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అది ఆ రేటుకు నేను ప్రిపేర్ అయి ఇస్తానంటే దీంట్లో తప్పు పట్టడానికి ఏముంది ఊరికి అర్థం కావట్లా. టక్కున ఒక ఫిగర్ తీసుకొచ్చి గుజరాత్లో ₹99 మరి సెప్టెంబర్లో 261కి తమిళనాడు చేసుకుంది, మనం 249కి మనం చేస్తే నిన్న సెప్టెంబర్లో. మరి ఎందుకు అంటే వీఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమం రెడ్యూస్ చేయడం ఎట్లా అనేది. రెండవది 249, డోంట్ ఫర్గెట్ ఆయన ఉంది కదా చేతిలో మైక్ ఉంది, గొంతు ఉంది, చెట్టేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే వేసేస్తే అని మన టీడీపీ నాయకుడు పైవాన్ కేశవ్ దీని మీద ట్రాన్స్మిషన్ ఇవి ఇంకా ఇవి అవి అన్నాడు. దాంట్లో క్లియర్గా ఉంది 25 ఏళ్ల పాటు దిస్ వుడ్ బి స్టాండర్డ్. ఇది దీనికి సంబంధించినంత వరకు ట్రాన్స్మిషన్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ దే ఆర్ ఇంక్లూడెడ్, క్లియర్గా ఉంది. అలాగే ట్రేడ్ కమిషన్ 7 పైసలు ఎంతో యూనిట్కు ఉన్నది, అది లేదు, దట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. నీ గుజరాత్ దాని అంటున్నావు, మాకు తెలియదు, అది ఆ డీటెయిల్స్ మొత్తం తెప్పించుకున్నాక మళ్ళీ చెప్తాం. గుజరాత్ ₹99 అయితే అది ఏంటో, ఎంత యూనిటో, ఎన్ని మెగావాట్లో తెలియదు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయో లేవో తెలియదు. ఇప్పుడు ఈ 249కి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే దాదాపు ₹80 ఒక్కొక్క దానికి వస్తుంది అనేది నిపుణుల అంచనా యూనిట్కు. యాడ్ దట్ టు ఇట్. అలాంటిది ఇంక్లూజివ్ ఆఫ్ దట్ మనకు వస్తుంది. ఎస్, ఇక్కడే ఎందుకు పెట్టుకోవు, నీకు ఇక్కడ పెడితే వచ్చే నీ ట్యాక్స్ దీనికి వాటికంటే కూడా ఈ ప్రయోజనం ఎక్కువ ఉంది. నీకు ఇక్కడ పెట్టినందువల్ల ల్యాండ్ నాకు గుర్తుండి మెగావాట్కు 4 ఎకరాలు 5 ఎకరాలు అయితే 8,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు సేవ్ అవుతుంది. అలాగే విత్ ఇన్ ది స్టేట్ కూడా ఇవన్నీ రాయలసీమలో ఎక్కువ ఉంటే వాటి ట్రాన్స్మిషన్కు ఇక్కడ గ్రిడ్ దానికి పే చేయాల్సింది, దట్ ఈస్ కమింగ్ ఇంటూ ఆల్మోస్ట్ అదే 2,000 కోట్లు ఎంతో వస్తుంది, అది సేవ్ అవుతుంది. ఇవన్నీ నిట్టి గ్రిట్టి. ఇందులో నేను కూడా ఎక్కువ పోదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలకు ఇవన్నీ చెప్పి ఇంకా దాన్ని ఏమంటాం కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరే కాదు. కానీ నేను చెప్పదలుచుకున్న ఒక్కటే ఏంటంటే పవర్కు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లైన్ ఏదైతే ఉందో ఒక విజన్తో తీసుకున్నది, అది కాదనలేదు సత్యం. ఆ పని చంద్రబాబు నాయుడు గారు కూడా చేసిండొచ్చు, ఆయనకు రాలే. ఎందుకంటే ఆ వచ్చే దాంట్లో మనం బరువు ఎక్కువైతే దాంట్లో కమిషన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన పెంచాలని చూశాడు. ఈయన తగ్గించాలనుకుంటున్నాడు కాబట్టి రివర్స్ టెండరింగ్కి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికైనా సరే పెంచాలనుకుంటే ఎందుకు హాయిగా మీ మాదిరి 10% 20% హైక్ వేసుకుని ఇదిగో మీరు చేసిన పీపీఎల్లోనే ఉంది ₹6 7 మీరు చేసినది, అలాగే చేసుకోండొచ్చు. ప్లస్ ఇప్పుడు తీసుకుంటున్న సెక్కీ దాంట్లో బీయింగ్ రాజస్థాన్ 1.5 hour అడిషనల్ ఇది ఉంటుందంటే డే టైం పీక్ అవర్స్లో కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ 2.49కు. అది పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే 1.5 hour సన్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ ది పవర్ యూఆర్ గెటింగ్ ఆ 1.5 hour యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ పీక్ టైంలో కూడా మనకు తక్కువకు వస్తుంది. ఇవన్నీ కొసర్ లాంటివి, వీఆర్ నాట్ మామూలుగా అయితే ఇవన్నీ ఘనంగా చెప్పుకునేవి కాదు, మీరు అంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీ లెక్కనే మేము పోతే జగన్మోహన్ రెడ్డి గారు పోతే 249కి ఎందుకు 3.5కి తీసుకొని చూడు 10 పైసలు తగ్గించినా అనుకోవచ్చు. కాదే, ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు మనకు అర్హత ఉందా, అందులో మొన్ననే 2 ఏళ్ల క్రితం మనం అధికారంలో ఉన్నాం, మనం ఏమి ఎలగబెట్టాం, ఇదిగో మేము ఇది ఎలగబెట్టాం, మీరు ఇట్లా చేస్తున్నారు చూపు బాగానే ఉంటుంది. అసలు నువ్వు ఏమీ చెయ్యవు కాదు, రాష్ట్రాన్ని ముంచినావు. ఈరోజు దీన్ని సేవ్ చేసే పని చేస్తే దాంట్లో వెతకాలని చూస్తున్నాం, దోషాలు వెతకాలని చూస్తున్నాం. లేని చోట ఒళ్ళంతా నల్లగా ఉంటే ఇక్కడ తెల్లగా ఉన్న దాని మీద ఎక్కడన్నా మచ్చ ఉందా అని, లేకపోతే వచ్చిన మచ్చ పెట్టైనా చూపించాలని చూస్తున్నారు. అది ప్రజలు కూడా గమనించాలా. మనకు సంబంధించినంత వరకు పూర్తి క్లారిటీ రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అండ్ మన తెలుగుదేశం పార్టీ, వీళ్ళు అటు పవర్ మీద కానీ తెలుగుదేశం పార్టీ పవర్ మీద కానీ పెట్రోల్ డీజిల్ మీద ఈ 2 పార్టీలు చేస్తున్న వాటిని ఇవి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారం లేకొచ్చినాక ప్రతి స్టెప్పు
పూర్తి సంపూర్ణంగా నిర్మాణాత్మకంగా అభ్యుదయకరంగా రాష్ట్రాన్ని సంక్షేమ బాట మీద అగ్రెసివ్గా తీసుకెళ్లే రకంగా ప్రజలకు మేలు చేసే రకంగా ముఖ్యంగా పేదలకు అన్ని వర్గాలకు ఎక్కడ తప్పు పట్టడానికి అవకాశం లేని విధంగా ఉండడంతో అసలు లేనివి ఏదో క్రియేట్ చేసి దాన్ని వేసి ఒక ఫిగర్ మీద పడేయడము మీరెంత ఘోరం మోసాలు చేశారు. ఎక్కడో బేర్ మినిమం వాటికి అన్ని పర్చేజ్ చేసినా టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసినా చేస్తున్నప్పుడు అసలు స్కోపే ఉండదు, దాంట్లో కామన్ సెన్స్ ఉండి ఆలోచిస్తే. రెండవది దీర్ఘకాలికంగా ఒక లాంగ్ టర్మ్ విజన్తో చేసి ప్రజలను స్టేక్ హోల్డర్స్ అయిన ప్రజలకు మేలు చేయాలని చేస్తున్నప్పుడు నిజంగా ఆ ఉద్దేశమే లేకపోతే ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం లే. ఈ 10,000 మెగావాట్లు తక్కువ రేటుకి ఇచ్చేయాల్సిన అవసరం లే. మీ దాన్ని ఆ రేట్లనే వాటిని 10 పైసలు తగ్గించినా ఘనంగా చెప్పొచ్చు. పొలిటికల్గా గెయిన్ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోవట్లేదు కాబట్టి రియల్గా పూర్తి నేను ఇంతకుముందు అన్నట్టు కాంక్రీట్ ప్లాన్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ చేయాలనుకున్నారు స్టేట్కు, రైతులకు ముఖ్యంగా రాష్ట్రంలోని రైతాంగాన్ని పూర్తిగా విముక్తం చేయాలంటున్నారు కాబట్టి పవర్ మీద ఇంత ఎక్సర్సైజ్ చేశారు. సెకీ నుంచి వస్తున్న దానివల్ల అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, డోంట్ ఫర్గెట్. రెండోది 25 ఏళ్లకు ఇది ఒప్పందం. మూడోది 2.49 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. నువ్వు అది ఎక్స్క్లూడ్ చేస్తే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే దట్ విల్ బికమ్ 4 రూపీస్ కూడా అవుతుంది. అంత తక్కువకి ఇంక్లూడింగ్ దాంతో తీసుకుంటున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ మనం అది పెట్టా కూడా మన ల్యాండ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ సమ్ అదర్ పర్పస్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఉంటుంది. లేదా మనమైనా పవర్ పెట్టి ఎక్స్పోర్ట్ దీనికి బయటకు చేసుకుని గెయిన్ అయినా కావచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఎంటైర్లీ. బట్ వితౌట్ లూజింగ్ అవర్ ల్యాండ్, వాల్యుబుల్ ల్యాండ్ పోగొట్టుకోకుండా మనం ఇది గెయిన్ చేసుకునే ప్రయత్నం చేశాం. యాజ్ ఫార్ పెట్రోల్ అండ్ డీజిల్ వీ ఎక్స్పెక్ట్ సెంటర్ టు రెడ్యూస్ ఫర్దర్. అసలు బర్డన్ జనం మీద నుంచి తగ్గేటట్టు, ధరలన్నీ పెరిగినాయి అవి తగ్గేటట్టు, ఇప్పుడున్న దానికంటే రీజనబుల్ లెవెల్ ఇంకా బాగా తగ్గించి మన దేశాన్ని ఆదుకునే బాధ్యత వాళ్ళది. ఎందుకంటే పెంచింది వాళ్ళు కాబట్టి బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టం లేకపోతే కామ్గా ఉండాలా. గుర్తిస్తే వాళ్ళ పార్టీ పెద్దల దగ్గరికి అక్కడికి పోయి అయ్యా ఇంకా రెడ్యూస్ చేయండి, లేకుంటే జనం కొట్టేట్టున్నారు కిందికి పోతే, మేము స్టేట్ మీద పోయి చెప్పినా ఎవరు వినట్లేదు, వాళ్ళకి తెలిసినా వాస్తవాలని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి తగ్గించే ప్రయత్నం చేయండి అని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడే కనపడుతుంది కదమ్మా, ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4 రూపీస్ అడిషనల్గా ఉన్నిందో అంతకుమించి ఏం పెంచలే, యాజ్ ఇట్ ఈజ్ ఉంది మన స్టేట్కి సంబంధించిన. 1 రూపీస్ సెస్ మాత్రం రోడ్స్కి వేసాము, అది రోడ్స్కి వెళ్తుంది. దానివల్ల మనం అడిషనల్గా ఈరోజు ఏం చేస్తున్నది లేదు. అట్లా చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం నడుపుతున్నారు అదే పని ఇది ఇప్పటికీ నడుస్తుంది. ఆయనకు సంబంధించినంత వరకు దీన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. సెకండ్ మళ్ళీ 4, 5 రేటుకు సంబంధించి, అందుకే నేను ఇంతకుముందు కూడా అన్నా, సెంటర్కి సంబంధించినంత వరకు వాళ్ళు చేస్తున్నది దాపరికంతో మొత్తం వాళ్లే ఇచ్చేయడం అనేది పొరపాటు. అది కన్నా స్టేట్స్తో కూడా పంచుకొని ఉండాల్సింది. ఈ స్టేట్ ఆ స్టేట్ ఎవరైనా సరే ట్యాక్సెస్ మిగిలినవి రాకుండా టేకప్ చేయాల్సిన పథకాలు కానీ పనులు కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఏదైనా స్టేటే రన్ కాదు, ఎక్కడి నుంచో ఆకాశంలోంచి ఊడిపోవడం. అయితే ఏ ప్రియారిటీస్ ఏంది వేటికి పెడుతున్నారనేది చూడాలా. మా ప్రభుత్వం సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రియారిటీస్లో ఒక చిన్న డీవియేషన్ కూడా లేకుండా టార్గెటెడ్ గ్రూప్స్ ఏవైతే నిజంగా చేరాలనో వాళ్ళకి చేరుస్తుంది. అండ్ వీఆర్ సాటిస్ఫైడ్. ఈవెన్ అందులో 1 రూపాయి కూడా వృధా కాకుండా చేరాల్సిన చోటు చేరుతుంది. డెవలప్మెంట్ కూడా అలా జరుగుతుంది అనుకుంటున్నాం. అండ్ ప్రజలు అది అల్టిమేట్ నిర్ణేతలు, వాళ్ళు చూస్తున్నారు కూడా. సో అందువల్ల ఏదో ఇందులో దాచిపెట్టుకోవడానికి పాయింట్ ఏంటంటే సెంటర్ కూడా దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. అయితే ఆ ఫిగర్స్ మనకు తెలియవు, ఈరోజు ఈ అవసరం కోసం బయటకు తీసాం. కానీ జనరల్గా ఎవరు చూస్తాడు ఇవన్నీ? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్గానే బిహేవ్ చేస్తుంటుంది అని అనుకుంటాం. డీవియేట్ అయినప్పుడు గతంలో చంద్రబాబు లాగా చేయాల్సిన పని ఒక గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్టెడ్ అది చేయకుండా డిఫరెంట్గా డీవియేట్ అయ్యి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్ లాగా పనిచేసి, లేదా ఒక కమిషన్ ఏజెంట్ లాగానో ఏదో పనిచేసి పూర్తి తన బాధ్యతను మర్చిపోయినప్పుడే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. మాకు సంబంధించినంత వరకు వీ హ్యావ్ నాట్ డీవియేటెడ్.
ఇంకా రోజు రోజుకు దాంట్లోనే మరింతగా బాధ్యతగా బిహేవ్ చేస్తున్నామని అనుకుంటున్నాం. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అప్రహెన్షన్స్ యూ హ్యావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్, బట్ సమ్ బేసిక్ ఏదైనా బేసిస్ ఉండాలా దానికి. ఇగో ఇవి ఫ్యాక్ట్స్ అని చెప్పాలా, విచ్ వీ కెనాట్ డినై. వాటి మీద మేము రియాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అసలు నువ్వు గాల్లోంచి ఎక్కడ తెచ్చి ఇప్పుడు వేరే స్టేట్స్లో ఇక్కడికి తేడా ఉందంటే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి రూపీస్ అనేది. అయితే మేమనేది మేము పెట్టింది కాదు, నువ్వు పెట్టింది అని అంటున్నాం. మేమేది దాచిపెట్టుకోవట్లేదు. మాకు సంబంధించినంత వరకు ప్లెయిన్, స్ట్రైట్, ట్రాన్స్పరెంట్గా ఉన్నావు. మమ్మల్ని తప్పు పట్టాలంటే నువ్వు ఖచ్చితంగా ఏదైనా వాస్తవం తెచ్చి ఇది వాస్తవం చూపించండి. మేము ఆన్సర్ ఇవ్వలేకపోతే మేము ఫెయిల్ అవుతాం. అండ్ ప్రజలు అల్టిమేట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. దే విల్ డిసైడ్ హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ అనేది.